అగరత్తులు పట్టుకొచ్చి గణపతికే చూపిస్తున్నాడు, వీళ్ళు ఎక్కడ పీల్చేస్తారో. ఈ గణపతికి చూపిస్తుంటే పొగలా ఉంటుంది ఏమిటి, అది అలా వెళ్ళింది పక్కకి. ఆయన ఏం చేశాడంటే గబగబా లోపలికి వెళ్ళి 3 తువ్వాళ్ళు అట్టుకొచ్చి శివుడి ఫోటోకి, ఆ విష్ణుమూర్తి ఫోటోకి, అంతకుముందు పూజ చేసిన సరస్వతీదేవి ఫోటోకి గబగబా ముక్కులకి గుడ్డలు కట్టేశాడు. 3 మార్కులు ఇవ్వలేదు కానీ అగరత్తుల పొగ పీల్చేస్తున్నారు. చిత్రం ఏంటంటే వాళ్ళు ముగ్గురు ప్రత్యక్షం అయ్యారు. అదేమిటి మీరు ముగ్గురు ఎందుకు వచ్చారన్నాడు. నువ్వు ఎప్పుడైనా మాకు ధూపం వేసేటప్పుడు మేము నిజంగా ఉన్నామని వేసింది లేదు, ఫోటోకని వేసావు. ఇవాళ మేము పీల్చేస్తున్నామని నమ్మి మా ముక్కులకి గుడ్డ కట్టేసావు, మేము వచ్చాను రా అన్నారు వాళ్ళు. నువ్వు ఉన్నాడంటే ఉన్నాడు, నువ్వు ఫోటో అంటే ఎక్కడ ఉన్నాడు? అసలు నీ ఎంత భావం ఉంటే కదా నేను ఈశ్వరుడి మందిరంలోకి ఎడుతున్నాను, ఏది గభాలను తలుపు తీసి లోపలికి వెళ్ళి నేను చూస్తాను. ఆఫీసర్ గారు లోపల ఉన్నారు, నువ్వు మాట్లాడడానికి వెళ్తున్నావు, ఎంత ఒబ్బిడిగా తలుపు తీస్తావు. ఆయన ఇలా రాసుకుంటుంటే ఎప్పుడు తలెత్తుతాడో ఇలా అందామని రెడీగా ఉంటావు. ఆయన ఇలా రాసుకుని ఏమో నమస్కారం సార్ అంటున్నావా అంటలేదా? అంత పిల్లిలా పెడుతున్నావే. పూజ గదిలో భళ్ళం తలుపు తీసేసి దిక్కుమాలిన సెల్ ఫోన్ ఒకటి పక్కనెట్టుకుని పూజ మధ్యలో ఎలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ లేకపోతే బతకలేమేంటి? మిస్డ్ కాల్ చూసుకున్న తర్వాత మాట్లాడలేవా? పురాణానికి వెళ్ళినా సెల్ ఫోన్ ఉండాలి, పూజకి వెళ్ళినా సెల్ ఫోన్ ఉండాలి, గుళ్ళోకి వెళ్ళినా సెల్ ఫోన్ ఉండాలి. ఏమి భక్తి నీ భక్తి? బూడిద భక్తి. అనుబంధం లేని జీవితాలు ఎంత అసహ్యంగా ఉంటాయో చూపిస్తోంది శాస్త్రం. నేను కాబట్టి ఇంకా ఇలా మాట్లాడా. శంకరాచార్యులు వారు అలా అనలేక జడమతి అని వదిలేశారు. నాకే ఇంత ఆక్రోశం ఉంటే జగద్గురువులకి ఎంత ఆక్రోశం ఉండాలండి. కాబట్టి ఈశ్వరా నాకు ముక్కునిచ్చావు, సుఖాలకు ఆధారము, ఇదిగో నీకు ధూపం వేస్తున్నాను. కాదు, 3వ జ్ఞానేంద్రియం. ఈశ్వర నాకు ఈ చర్మం ఇచ్చావు కాబట్టి నాకు ముట్టుకున్నప్పుడు సంతోషం. నా కొడుకుని ముట్టుకుంటే ఆనందం, పుత్రగాత్ర పరిష్వంగం, స్వర్గలోకం కన్నా గొప్పదంటారు. కొడుకుని కౌగిలించుకుంటే అంత ఆనందం. కాబట్టి కౌగిలించుకున్నప్పుడు వాడి శరీరం నాకు తగిలితే మహానందం. ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు తల కొడుకు ఒళ్ళో ఉంటే ఆ మృత్యువు వస్తున్నప్పుడు ఎంతో ఉపశాంతిగా ఉంటుంది అని చెప్తాయి శాస్త్రాలు. కాబట్టి స్పర్శ అంత గొప్ప సుఖాన్ని నాకు ఈశ్వరా నువ్వు ఇచ్చావు. దీనికి నేను గంధాన్ని తీసి అనులేపనం చేస్తున్నాను. గంధం గుంట డబ్బా ఎందుకు తేవాలి? నువ్వు తీలేవా? అక్కర్లేని వాటికి డెంబెల్స్ ఎత్తేస్తావు, ఎక్సర్సైజులు చేసేస్తావు, కనపడ్డ గోళ్ళన్నీ పట్టుకుని ఏమిటో కిందకి మీదకి ఊగుతావు. ఇన్ని చేసిన వాడు గంధం ఒక్కటి తీయడానికి నీకు కష్టం వచ్చిందా? దానికి ఒక గుంట డబ్బాయా మళ్ళీ? ఎందుకది? అందులో గంధమే ఉందో కొయ్య గొండే ఉందో ఎవరికి తెలుసు? నువ్వు రాసుకో, కురిపి వస్తుంది కొన్నాళ్ళకి. ఈశ్వరుడి కంటే అడగడ కాబట్టి రాసేయడమే. ఈ చర్మం ఆయన ఇచ్చినందుకు ఆయనకి ఇచ్చే బహుమానం అది. ఏ సానా చక్కా పెట్టుకుని చక్కగా భగవన్నామని చెప్తూ గంధం తీసి ఓ పాత్రకి పెట్టి ఆ గంధాన్ని తీసి ఈశ్వరమూర్తికి అనులేపనం చేయలేవా? ఈశ్వరా నాకు స్పర్శనిచ్చావు, ఎంత సంతోషిస్తున్నానో. ఎంతోమంది చర్మవ్యాధులు వచ్చి బాధపడుతున్నారు, నాకు అలా లేకుండా చక్కటి చర్మాన్ని ఇచ్చావు. సర్వేశ్వర ఇదిగో నీకు నేను గంధానులేపనం చేస్తున్నాను, చల్లగా నువ్వు కూడా సుఖాన్ని అనుభవించు. ఇది కృతజ్ఞత తండ్రి, అంతకన్నా నేనేం చేయగలను? మీరు ఆలోచించండి. కొంచెం ఈ చర్మం ఇలా ఉత్తరింపబడింది అనుకోండి, ఎన్ని ఈగలు నొసమలు వచ్చి వాలి తినేస్తుంటాయి మాంసాన్ని. ఆయన ఎంత అందంగా కప్పేశాడో చర్మంతో, ఎంత అద్భుతమైనటువంటి ప్యాకింగు. ఆయనలా ప్యాక్ చేసి మూవ్ చేసేవాడు ఎవరున్నాడండి? ఆయనే లోకల్లో మొదటి ప్యాకర్స్ అండ్ మూవర్స్. కాబట్టి అంత అందంగా చర్మాన్ని పెట్టాడు. ఈశ్వర దీనికి స్పర్శ పెట్టావు. లోపలవి ఎక్కడైనా తగలకూడనివి, చాలా ప్రమాదకరమైనవి, అత్యంత ముఖ్యమైన వాటిని భద్రమైన స్థానాల్లో పెట్టావు. కొంచెం తట్టుకోగలిగిన వాటిని తట్టుకోగలిగిన ప్రదేశాల్లో పెట్టావు. నీరు తొందరగా వెళ్ళిపోకపోతే శరీరంలోకి బతకలేడు. నీరే ప్రాణం. లింగపురాణంలో శివుడి గురించి చెప్తూ సంజీవనం సమస్తస్య జగత శరీరాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అన్నారు వ్యాసమహర్షి. నీటి రూపంలో ఉండి లోకాన్ని బతికిస్తాడు. దాహం వేసిందనుకోండి, ఆయన కడుపు ఇక్కడ నోరు ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఎంతసేపు పడుతుంది ఈ నీరు పైకి ఎక్కడానికి? ఎంత నీరు తాగాలి? ఎంత ఆయాసం? ఎవడ నడవగలడు? ఇలా పొయ్యిగానే ఇలా లోపలికి వెళ్ళిపోయేటట్టు కడుపు ఇక్కడ నోరిక్కడ పెట్టి ఉపకారం చేశాడు. దాహమే కానీ ఇలా పోస్తే ఇలా పోయి ప్రాణం రక్షింపబడుతోంది. మీకు ఈశ్వరుణ్ణి ఎక్కడ చూస్తారా? ఎక్కడ చూద్దామన్నా ఈశ్వరుడే కనపడతాడు. అది అనుబంధం. అప్పుడు ఆయనకి మీరు ఉపకారం చెయ్యకుండా ఉండలేక, ఈ గంధం నేను తీయడం నా భాగ్యం కదా తండ్రి అని గంధం తీసి ఆయనకి అనులేపనం చేస్తారు. అప్పుడు మీకు స్పర్శేంద్రియాన్ని ఇచ్చినందుకు మీరు ఆయనకి ఆవిష్కరించే ఉపకారం గంధానులేపనం.
అప్పుడు మీకు ఒక అనుబంధం ఉందా చెయ్యడంలో. 4 మీకు ఆయన నాలుకనిచ్చాడు కాబట్టి ఎన్ని రుచులో. చూడడానికి తీపి ఒకటే, కానీ ఆ ఒక్క తీపితో మళ్ళీ ఎన్నో రసగుల్లాలు, కాజాలు, మైసూరు పాకులు, బాదుషాలు, ఒకటా రెండా, మళ్ళీ ఆ కాజాల్లో కలకత్తా కాజాలు, కోటయ్య కాజాలు, కాకినాడ కాజాలు, ఊరు పేర్లతో కాజాలు, ఇన్ని కాజాలు, ఇన్ని లడ్డూలు, వాటికి ఊరి పేర్లు, గోత్రాల పేర్లు, ఇన్నిటితో తింటున్నావే. ఒక తీపిలో అన్ని తీపిలు, ఒక కమ్మతనంలో అన్ని కమ్మతనాలు, ఎన్నిన్ని రుచులు, ఎన్నిన్ని ఆస్వాదనలు, ఇన్ని రకాల పదార్థాలు, తాగేవి, నాకేవి, కొరికేవి, తినేవి, నవిలేవి ఎన్నిచ్చాడు సర్వేశ్వరుడు. కొన్ని తొక్క తీసి తింటే అందం, అసలు తొక్క తీయకుండా ఇలా పడేసుకుని నాలుకతో నొక్కితే చాలా అందం. కొన్ని కిస్మిస్ పండు ఎంత అందంగా నిర్మాణం చేశాడు మహానుభావుడు. తొక్క తీయక్కలేదు, వేసవికాలంలో ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఇలా నోట్లో పడేసుకొని నాలుకతో నొక్కితే తీపిని చిమ్మేస్తుంటుంది. ఎలా నిర్మించావయ్యా దీన్ని, ఎన్ని రుచులు ఇచ్చావయ్యా మహానుభావ అన్న ఆనందంతో నువ్వు సాత్విక పదార్థమును ఆయనకి ఇవ్వాలి. నీ మనసు సత్వగుణంతో ఉందని గుర్తు. కాబట్టి నువ్వు ఈశ్వరుడికి కూడా ప్రసన్నతతో నువ్వు సాత్విక బుద్ధితో ఉన్నావని గుర్తు. సాత్విక పదార్థం. అంతేగాని ఏమండి బజ్జీలు పెట్టకూడదా, సమోసాలు పెట్టకూడదా అని అడగకూడదు. కారణం ఏంటో అవి రజోగుణ సంబంధమైనవి. నీ మనసు రజోగుణం ఉంటే అలాంటివి పెట్టాలి. నీ మనసు సాత్వికంగా ఉంటే సాత్వికంగా ఉన్నది అక్కడ పెట్టవలసి ఉంటుంది. ఓ పండు పెట్టు, ఓ పాయసం పెట్టు, అటువంటివి పెట్టి నివేదన చేయాలి. కాబట్టి నీకు నాలుగు ఇచ్చాడు, ఆయనకి నువ్వు పదార్థాన్ని నివేదన చేసి నువ్వు సంతోషించాలి. అందుకే గీతలో ఈశ్వరుడు అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు నాకేమిచ్చావన్నది నేను చూడను, ఎందుకంటే అన్నీ నేను ఇచ్చినవే నాకు ఇస్తావు. నువ్వు ఎంత ప్రీతిగా నాకు ఇస్తున్నావన్న దాన్ని బట్టి నేను తీసుకుంటాను. ఎందుకంటే మీరు చూడండి, తల్లి కొడుకుని బజారులోకి తీసుకెడితే అమ్మ నాకు అరటిపళ్ళు కావాలమ్మా, అమ్మ నాకు అరటిపళ్ళు కావాలమ్మా, అరటిపళ్ళు కావాలమ్మా అంటాడు కొడుకు. అమ్మ ఇప్పుడే కొంటే నలిగిపోతాయిరా, ఇప్పుడు తినమంటే ఒళ్ళంతా పాముకుంటావు, ఇంటికి వెళ్ళాక తిందువు కానీ ఆఖరణ కొంటానని మిగలముగ్గిన అరటిపళ్ళు కొంది. అమ్మ నేను అరటిపండు తినేస్తాను, అమ్మ నేను అరటిపండు తినేస్తాను, ఇంటికి వెళ్ళాక తిందువు కానీ రా అని బుట్టలో పెట్టి రిక్షా ఎక్కింది, ఇంటికి వచ్చింది. వాడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ అరటిపండు ఇచ్చేయమ్మా, అమ్మ అరటిపండు ఇచ్చేయమ్మా అన్నాడు. అమ్మ ఓ అరటిపండు తీసి వాడికి ఇచ్చి తినరా అని సరుకులు సర్దుకుంటాడు. వాడు పరిగెత్తుకుంటే వచ్చి తొక్క కొంచెం ఒలిచి, అమ్మ అమ్మ నువ్వు కొంచెం తిను, నువ్వు కొంచెం కొరికి అప్పుడు నేను తింటానన్నాడు. అమ్మ అంది అక్కర్లేదురా, నీకోసమే కొన్నాను తిను, ఇప్పటిదాకా తింటానని ప్రాణం తీసావుగా తిను అంది. కాదు కాదు అమ్మ నువ్వు కొంచెం తినమ్మా అని వాడు అమ్మ నోటి దగ్గరికి తెచ్చేశాడు. సరే ఆ పిల్లాడి మీద ప్రేమకి అమ్మవాడి బొగ్గలు నిమిరి ఓ చిన్న ముక్క కొరుక్కుని నువ్వు తిన్నా అన్నా. ఇంకా వాడు అది తింటూ సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మ ఏది చెప్తుంది భర్త ఇంటికి రాగానే, ఏమండి వాడికి ఇవాళ అరటిపండు కొనిచ్చానా, వాడు తినలేదు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నువ్వు తినమ్మా, అమ్మ నువ్వు తినమ్మా, అమ్మ నువ్వు తినమ్మా నా నోటి దగ్గర పెట్టి నేను ముక్క తిన్నాక వాడు తిన్నాడండి. వీడు చాలా మంచివాడు, అమ్మయ్య ఈశ్వరుడు నాకు మంచి కొడుకునిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, నాకు చాలంటాడు. ఏం వాడే అరటిపండు కొని తెచ్చి పెట్టాడు అమ్మకి? అమ్మ కొనిచ్చిన అరటిపండు వాడు తినే ముందు అమ్మకి ముక్క పెట్టి వాడు తిన్నంత మాత్రాన పొంగిపోయిన అమ్మలా అన్నీ వాడిస్తే వాడికి నువ్వు పెట్టి నువ్వు తింటే వాడు పొంగిపోతాడు. అది నివేదన. దానికి గుర్తుగా వాడు నీకు రసేంద్రియాన్ని ఇచ్చినందుకు వాడికి నివేదన చూపిస్తావు నువ్వు. అది నైవేద్యం. ఆ నైవేద్యంలో వాడు తినాలన్న తాపత్రయం నీకు ఉండాలి. శుక్రవారం నాడు రాత్రి కొబ్బరికాయ తెస్తూనే శనివారం నాడు నువ్వు కొబ్బరికాయ శనగపప్పు వేసుకుందామని సంకల్పం చేస్తే వాడేం తింటాడు? వాడు తినేది ఏముంటుంది? ఇంకా వాడికి తెలుసు అయ్యి బాబాయ్ అది నేను తినడానికి తేలేదు, వాడు ఉత్తినే పళ్ళెంలో పెడతాడంతే, మనం చూసి వదిలేయడమే. ఇంకా నైవేద్యం ఏమిటి నా బుర్ర? అది శంకర భగవత్పాదుల యొక్క జడమతి. నీకే తెచ్చాను ఈశ్వర, పెడంతా అక్కడ పెట్టకు, నేను తింటానని ఉంచేసుకో. నిజంగా నువ్వు పెట్టాలనుకున్న ఒక్క పండు నువ్వు పెట్టాలంటే నీ భార్యకి ఎలా పెడతావో, నీ కొడుక్కి ఎలా పెడతావో, నీ తండ్రికి ఎలా పెడతావో, నువ్వెలా తింటావో అలా పెట్టు. దాన్ని తొక్కంతా తీసేసి ఒక్క పండు అక్కడ పెట్టి, స్వామి కాదనకండి, తప్పకుండా ఈ ఒక్క పండు తినండి అని ప్రీతితో ఆ ఒక్క పండు పెట్టు. ఎరా మిగిలిన దాచేసుకున్నావు ఆయన అండవు. ఆ ఒక్క పండుకి సంతోషపడిపోతాడు ఆయన. ఆ ఒక్క పండు కూడా గిల్లి పెట్టి నేను ఇది రాత్రి తినాలి, ఇప్పుడే తొక్క తీసేస్తే కష్టం కదా అందుకని తీయట్లేదంటే ఆయన ఏం తింటాడు? ఇంకా ఇది జడమతి. అనుబంధం లేదు నీకు అసలు. కృతజ్ఞత. వాడిచ్చినవన్నీ వాడుకుని
పూజన్న పేరుతో వాడిని అవమానించడానికి రోజు నువ్వు ఆ గదిలోకి ఎడుతుంటావు. వాడు పెట్టినవన్నీ తినేసి వాడు ఇచ్చినవన్నీ వాడేసుకుని ఒక అరటిపండు పెట్టడానికి కూడా మనసు రాని స్వార్థపరుడవై ఆయన ముందు నిలబడుతున్నావు. ఆయనే తీసేస్తే శక్తిని. కానీ పసిబిడ్డని క్షమించిన తల్లిలా వాడు ఉదారుడై క్షమిస్తాడు. కాబట్టి ఆ శక్తి నడుస్తోంది ఇంకా లోకంలో. కాబట్టి నివేదన, రసేంద్రియం ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడుతున్నారు కాదు. సర్వేశ్వరుడు చెవినిచ్చాడు, ఇచ్చాడు కాబట్టి ఎన్ని సుఖాలో. భాగవతంలో పోతన గారు అంటారు, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటారు. తండ్రి కష్టపడి తిరిగి ఇంటికి వస్తాడు. పిల్లాడు ఉంగా కువా అంటాడు. తండ్రి వాడి దగ్గరికి వెళ్ళి వాడి గడ్డం మీద వేలుతో ఇలా అని వీడు కువా కువా అంటున్నాడే అని మురిసిపోతాడు. వాడు ఇంకొంచెం పెద్దవాడై తాత అంటాడు. పొంగిపోయి, తండ్రి మహాపండితుడు, గొప్ప ప్రసంగం చేయగలిగిన వాడు, ఆయన తొడ మీద కూర్చోపెట్టుకుని వచ్చిన వాళ్ళని చూడండి మా అబ్బాయి తాత అంటున్నాడని, ఏది అను నాన్న తాత అంటే వాడు తాత అంటే ఈయన పొంగిపోతాడు. ఆ చెవులకి పెట్టుకున్న ఆభరణాల్లా పొంగిపోతాడు. వాడు వచ్చి రాని మాటలతో నాన్న నువ్వు అంటాడు. అమ్మ వచ్చి తప్పు నాన్నగారు మీరనాలి అంటాడు. నాన్న నువ్వు అన్న పొంగిపోతాడు తండ్రి. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు. ఎన్ని సుఖాలు ఈ చెవులతో. బయట సంగీత వాద్యాలు మోగుతున్నాయి, సంతోషం. ప్రవచనం జరుగుతోంది, సంతోషం. అసలు భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అని మంత్రం. ఈ చెవి ద్వారానే జ్ఞానం పొందుతాం. ఈ చెవి ద్వారానే శృతి వేదం అందుతుంది. ఈ చెవి వలననే స్వరం తెలుసుకుని వేదాన్ని పలుకుతాడు. ఈ చెవి ద్వారానే ప్రతిస్పందిస్తాడు. ఇన్నిటికి ఆధారమైన చెవులను ఈశ్వరుడిచ్చాడు. మీరు అందుకే చూడండి ఆశ్చర్యం, ఈశ్వరుడు శరీరమంతా పెట్టినటువంటి ఎముకలన్నీ కూడా మీరు వంచలేని ఎముకలు. ఈ ఎముకని ఇక్కడికి ఇలా ఉంచుకుంటానండి అంటే కుదరదు. ఈ ఎముక ఇక్కడ వంగేటట్టు పెట్టాలంటే కీలు పెట్టాడు ఆయన. అక్కడే ఆ ఎముకలు రెండు వంగుతాయి. ఇక్కడ ఉంచుకుంటానండి ఇక్కడ వరకు ఉంచుకోవాలంటే వంగదు చెయ్యి. కానీ వినకూడనివి చెవిలో పడినప్పుడు వీడు వినకుండా చెవిని మూసుకుని ఉంచుకోవాలి. మంచి మాట వినవలసి వచ్చినప్పుడు ప్రత్యేకం తెరవవలసి వస్తే ఈలోగా మంచి మాట జారిపోతుంది. అందుకని ఎప్పుడూ తెరిచి ఉంచాలి, దొప్పల్లా తెరుచుకుని ఉండాలి. ఇలా వాడిపోయి ఇలా తేలిపోకూడదు, పడిపోకూడదు. చెడు మాట వినపడినప్పుడు అమ్మో నేను విననని మూసుకోవాలి. అందుకని ముడుచుకునే ఎముకలతో కూడినటువంటి దొప్పలుగా చెవిలను ఆయన తయారు చేశాడు. ఇందులో ఎముకలు ఉంటాయి, మృదులాస్తి అంటారు, మడబడేటటువంటి ఎముకలు. అందుకే చెవి ఇలా ముడుచుకుంటుంది, ఇలా మూసుకోవచ్చు. చెడు మాట వినపడింది, చిచి ఇది వినకూడదు, భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ ఇలా 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 మీరు హోమియోపతి మందు పొట్లం కట్టినట్టు కట్టేయచ్చు. ఇక మళ్ళీ చెడు మాట చెవిలో పడకుండా ఈశ్వరుడు వంగే ఎముకలు ఇక్కడ పెట్టాడు. ఇంత జాగ్రత్త దీనికి ఎందుకు తీసుకున్నాడంటే ఎక్కడ వినకూడనివి విని నీ మనసు పాడు చేసుకుంటావో అని ఆయన అన్ని ఉపకారాలు చేశాడు. ఇప్పుడు ఈశ్వరుడికి నువ్వు కృతజ్ఞత చెప్పాలి ఆ చెవులు ఇచ్చినందుకు. ఆ కృతజ్ఞత చెప్పడానికి వాడేవే పుష్పార్చన. అయితే మీరు నన్ను మాట అడుగుతారు, నాకు తెలుసు, ఏమండి కన్నంటే దీపానికి సంబంధం ఉంది, నాలుకంటే నైవేద్యానికి సంబంధం ఉంది, స్పర్శేంద్రియం అంటే గంధానికి సంబంధం ఉంది, ముక్కంటే అగరవత్తికి సంబంధం ఉంది, చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి? చెవికి ఈ సుఖం ఇచ్చినందుకు, శబ్దాలు వినే శక్తిని ఇచ్చినందుకు పువ్వులతో పూజ ఏమిటి? చెవికి సంబంధించి ధని సంబంధంగా ఏదైనా కదా ఉండాలి అక్కడ మనం చేసే ఉపచారం అని. మీకు ఒక్కటే చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. పువ్వులు ఉంటాయి, పువ్వులు ధనులు చేస్తాయి. ఎలా చేస్తాయని మీరు అంటారేమో. పువ్వులు అలా ఉంటే పువ్వులన్నిటిలోనూ మకరందం ఉంటుంది. కుంకుడు పువ్వులో మకరందం ఉంటుంది, కుంకుడు కాయ అయ్యాక చేదు ఉంటుంది. మామిడి పువ్వులో మకరందం ఉంటుంది, మామిడి పండు అయ్యాక తీపి ఉంటుంది. తర్వాత చేదయ్యే దాంట్లోనూ మకరందం ఉంటుంది, అప్పుడు తీయగా ఉండే తర్వాత తీపిగా ఉండే దాంట్లోనూ మకరందం ఉంటుంది పువ్వులో. కాబట్టి అన్ని పువ్వులలో మకరందము కొరకు అన్ని తుమ్మెదల యొక్క ఝంకారం.